అందరికీ నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఏపీఎస్ఆర్టీసీలో ఒక కండక్టర్గా కొనసాగుతున్నాను. ఇప్పుడున్న దేశ పరిస్థితుల దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తులో కీలక రోల్ని ప్రోత్సహిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు ఏపీఎస్ఆర్టీసీలోని కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు మరియు డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు మన సమిష్టి కృషి అవసరం. ప్రయాణికుల యొక్క మద్దతు పొందడానికి వివిధ రకాల మార్గాలని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో సోషల్ మీడియా చాలా కీలకమైంది. ప్రతి ప్రయాణికుడి యొక్క మనసును దోచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. గత కాలం వేరు, నేటి కాలం వేరు. మీడియా కీలకంగా ఉంది. నాకెందుకు లేని కూర్చుంటే ప్రయాణికులకి మనం దూరం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఒక కండక్టర్గా కాదు, నేను ఇప్పుడున్న పరిస్థితులు అంచనా వేసి తెలుపుతున్నాను. కండక్టర్లుగా, డ్రైవర్లుగా, సూపర్వైజర్లుగా, డిపో మేనేజర్లుగా మన బాధ్యతని ఇంకా మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఆర్టీసీ అనేది మన భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఏపీఎస్ఆర్టీసీ మరియు తెలంగాణ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కూడా కీలకంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో నేను చెప్పాల్సింది కాదు, కానీ నా అనుభవంతో నేను ఒక ఎలక్ట్రీషియన్గా గత కాలంలో 7.5 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్గా, గవర్నమెంట్ ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. దాంట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద లైన్ షాక్ కొట్టడం వల్ల నేను కండక్టర్గా 97లో మంగళగిరి ఫిబ్రవరి 25న జాయిన్ అయ్యాను. గత పరిస్థితుల్ని, ఇప్పుడు పరిస్థితుల్ని నేను అంచనా వేస్తూ మన బాధ్యతని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందనేది కోరుకుంటున్నాను. ఒక 2 లక్షల రూపాయలు ఒక డిఎం గారు 2 లక్షలు తీసుకుంటున్నారంటే అది ఎలా సాధ్యం అవుతుంది ఏపీఎస్ఆర్టీసీలో? అంటే నేను ఇక్కడ క్యాడర్ గురించి అవ్వట్లేదు. ఈర్ష్యాద్వేషాలని వదిలి కార్మికులతో మమేకం అవుతూ కండక్టర్ల, డ్రైవర్లతో సంస్థని మనం బాధ్యతగా కాపాడుకోవాల్సిన అవసరం, ప్రత్యేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాకు 58 సంవత్సరాల సర్వీసు దాదాపు ఒక 2 నెలల్లో పూర్తవుతుంది. కానీ నాకు అదనంగా ఇప్పుడు ఆర్టీసీలో కల్పించిన 62 సంవత్సరాల యొక్క బాధ్యతను మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఈర్ష్యాద్వేషాలకు పక్కన తీసి ప్రస్తుతం ప్రయాణికుల్ని ఎలా మనం మరింత ఆకట్టుకునే పరిస్థితులకి మనం ముందుకు వెళ్ళాలి. నాకున్న అనుభవాన్ని సోషల్ మీడియాలో ప్రయాణికులు ఆకట్టుకునే ప్రయత్నం చేయటంతో చెకింగ్ అధికారులు విపరీతమైన ద్వేషాన్ని మూటగట్టుకొని ప్రతిసారి నా బస్సును చెక్ చేయాలని ప్రయత్నం చేశారు. అది వారి బాధ్యత. కానీ ఈర్ష్యాద్వేషాలు వేరు, సంస్థను కాపాడుకోవటం వేరు. ఈ రెండు ప్రయత్నాలు చేయాలి. దేశ పరిస్థితులు మనకి కఠినమైన తరంలో రవాణా రంగం అతి కీలకమైంది. ఈ రవాణా రంగంలో కండక్టర్లు, డ్రైవర్లు మన పాత్రని మరింతగా ముందుకు తీసుకెళ్దాం. మనకి గవర్నమెంట్ 58 సంవత్సరాలు పూర్తి చేసే సర్వీస్ని 62గా ఇచ్చారు. యువతకి ఉద్యోగాలు లేకుండా కూడా మనకి సీనియర్స్ని అనుభవంతో మనం సంస్థను ముందుకు తీసుకెళ్తామనే నమ్మకంతో గత గవర్నమెంటు, అంతకుముందు గవర్నమెంటు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల యొక్క పనితీరుని మనం పెంచారు. దీన్ని కఠినమైన మన బాధ్యతల్ని మనం మోయాల్సిన అవసరం ఉంది. వయోభారంలో రకరకాల సమస్యలు ఉంటాయి. ఒకప్పుడు కండక్టర్, డ్రైవర్లకి సెలవులు దొరకకుండా మానసికంగా వారి కుటుంబాలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడినా కూడా కఠిన పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులు ముందంజ వేసి సంస్థను నిలబెట్టుకున్నారు. వాటిలో నేను కూడా ఒక కండక్టర్గా నా మనోగతాన్ని తెలియజేస్తున్నాను. మనకు కావాల్సింది ఈర్ష్యాద్వేషాలు కాదు. భవిష్యత్తులో మనం ఏపీఎస్ఆర్టీసీని ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం ఉండాలి. సోషల్ మీడియాలో ఒక కండక్టర్గా నేను సంస్థలో 27
నా నా సర్వీస్ని అంకిత భావంతో పనిచేయడానికి ప్రయత్నం చేశాను. ఈర్ష్యా ద్వేషాలు సహజమైనవి, వాటికి చాలా దూరంగా ఉండాలి. దేశ ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి మీద అంచనా వేస్తూ గవర్నమెంట్లు వారి వారి పనితీరుని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. దాంట్లో కండక్టర్ డ్రైవర్ యొక్క బాధ్యత కూడా కీలకమైంది. డ్రైవర్లు అలసత్వంగా ప్రయాణికులకి బస్సు ఆపకుండా దూరంగా చూసి చూడనట్టు చేయటం వల్ల ప్రయాణికుల్లో మనకి అలసుభావం ఏర్పడుతుంది. ఎటువంటి అలసుభావాన్ని డ్రైవర్లు కండక్టర్లు మనం కలగజేయకుండా సంస్థను కాపాడుకునే బాధ్యత మనది. నేను ఈ ఉపోద్ఘాతాన్ని ఎందుకు తెలియాలనే ప్రయత్నం ఎందుకు చేశానంటే, సంస్థలో అతి కీలకంగా ఇప్పుడు ₹1,00,000 ఒక డిఎం గారు ₹1,00,000 సంపాదించే అవకాశం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఆర్టీసీ అంటే అది ప్రయాణికుల ద్వారానే. మనసులో నుంచి భేదభావాలను వీడి మీరు కార్మికులని, కండక్టర్ డ్రైవర్ని గౌరవిస్తూ వారికి మంచి పెద్దపీట వేస్తూ వారిలో నుంచి ఉత్తమమైన నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా డ్రైవర్లు, కండక్టర్లు మరియు డిపో మేనేజర్లు, ఈడీలు మొత్తం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. నా సీట్లో ఉంటే నాకు ₹1,00,000 2 లక్షలు వస్తుంది అనేది అవివేకంగా మారుతుంది. ప్రజల యొక్క అంచనాలు తలకిందులైనప్పుడు ఆర్టీసీని కూడా ప్రజలు పెడతారు. కాబట్టి మన పనితీరుని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనకుందనేది నమ్ముతున్నాను. ఒక కండక్టర్గా కాదు, ఒక పౌరుడిగా మన బాధ్యతల్ని మనం గుర్తెరగాలి. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు. కఠినమైంది ఇది నేను చెప్పింది, అయినా తప్పదు. ధన్యవాదాలతో.